Start. Yes, go. Hello friends, welcome back to my YouTube channel. కెమెరాతో వ్లాగ్ చేస్తున్నా. అలాగో మనం ఈ కెమెరా ఎంబీ దాకా పట్టుకెళ్దాం. అట్లీస్ట్ వ్లాగ్ అయినా స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి ఎలా సెట్ చేశా. ఇప్పుడే జస్ట్ వార్ది అప్లోడ్ కొట్టా. అండ్ ఇప్పుడు కూలీకి వెళ్ళాలి. మార్నింగ్ 6 AM వెళ్ళా బ్లాగ్కి వార్కి. సో అది ఎక్కడో మెహదీపట్నం కాదు, దాని పేరేంటి, సాయిరామ్ థియేటర్ మల్కాజ్గిరి. ఎస్, బాగానే గుర్తొచ్చింది పేరు. సో 6 AM అక్కడికి వెళ్ళా. నైట్ అసలు నో స్లీప్. బట్ వార్కి ఏమనిపించిందో అక్కడ చెప్పాను, అక్కడికి వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు కూలీకి ఏమైందో ఇంకా చెప్పలేను, బికాజ్ నేను ఇంకా వెళ్ళలేదు కాబట్టి టైం అయిపోతుంది, కదలాలి. వాట్స్ ద టైం? టైమ్ ఈజ్ 2 అండ్ 2:40కి ఉంది మన షో. సో ఇంక లేట్ చేయకుండా చెక్కేద్దాం. అండ్ ఈక్వాలిటీ త్రూ అవుట్ ఉంటుంది అంటే ఉండదు, ఎందుకంటే కెమెరా అలో చేయడు కదా ఏమి లోపలికి. సో జస్ట్ ఫ్లెక్సింగ్ దట్ ఐ హ్యావ్ ఎ కెమెరా అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ గుడ్ 4K క్వాలిటీ. ఓకే బాయ్, ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే, అండ్ మర్చిపోయాను, మన అవుట్ఫిట్ చూపించాలి కదా మరి. ఈ టీషర్ట్ని ఫ్లెక్స్, ఏది చేసినా చేయకపోయినా టీషర్ట్ని మాత్రం ఫ్లెక్స్ చేసుకోవాలి. ఇక్కడ లైట్ దొబ్బింది. ఎస్, look at this కనిపిస్తుందా మీకు? అండ్ ఆల్సో లుక్ ఎట్ దిస్ ఇస్ ఆల్ రజనీకాంత్ మూవీస్. కూలి పవర్ హౌసే, బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది స్పౌసే, యువకులకైనా యువతలకైనా. ఓ మర్చిపోయాను, మనం తమిళ్లో చూస్తున్నాం ఫ్రాన్స్, తమిళ్. அந்தத்தல் இடுக்கும் விளக்கும், அந்தத்தல் இடுக்கும் விளக்கும், పున్మగల్ వందాళ్. మనకి లైఫ్లో చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ వాటిని అచీవ్ చేద్దాం అనుకున్నప్పుడే ఇదిగో ఇలా రెడ్ సిగ్నల్ పడతా ఉంటాయి. కానీ ఫిల్మ్ మేకింగ్ కనుక మీ డ్రీమ్ అయితే మన దగ్గర రెడ్ సిగ్నల్ లేవమ్మా, మొత్తం గ్రీనే. నాకు తెలుసు మీలో చాలామందికి ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని, బట్ ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. ఏం పర్లేదు, నా దగ్గర సొల్యూషన్ ఉంది. లెవెల్ అప్ ఇండియాలోనే అతిపెద్ద ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ. వీళ్ళు వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకింగ్కి ఎక్స్పోజర్ తీసుకొస్తారు. అండ్ వీళ్ళు కార్తిక్ సుబ్రాజ్, లోకేష్ కనకరాజ్, నెల్సన్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో కలిసి వర్క్ చేశారు. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, లేదా బిజినెస్ రన్ చేసుకుంటున్నారు, లేదు స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్తున్నారు అనుకుందాం. అసలు ఇదంతా కాదు, నేను ఫిలిం స్కూల్కి లక్షలు పెట్టలేను. ఇవన్నీ మీ ప్రాబ్లం అయితే లెవెల్ అప్ దగ్గర మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ద బ్రేక్ త్రూ ఫిల్మ్ మేకర్ ప్రోగ్రామ్ అని కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు. అందులో ఏంటంటే ఫిలిం స్కూల్లో 2 years చెప్పే కరికులం మొత్తాన్ని వీళ్ళు 12 weekends డివైడ్ చేస్తున్నారనమాట, బోత్ ఆన్లైన్ అండ్ లైవ్ సెషన్స్. ఈ మొత్తాన్ని సోనీ వాళ్ళతో కలిసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఈ కరికులం మొత్తంలో మనకు స్క్రీన్ రైటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్ లాంటి ఫిల్మ్ మేకింగ్ స్టెప్స్ అన్నీ ఫిల్మ్ మేకర్స్ యొక్క మెంటర్షిప్లో చెప్తారనమాట. ఈ ప్రోగ్రాంలో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ వీకెండ్స్ ఉంటుంది. ఇక్కడ మీకు మెంటర్స్గా సీతారామం, RX100, మహర్షి 2.0 అండ్ అనేక నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్స్ పనిచేసిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళ బ్యాచ్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే జాయిన్ అయిన వాళ్ళకి పర్సనల్ అటెన్షన్ ఉంటుందని చెప్పి. అందుకే ఫైనల్ సెలక్షన్స్కి ముందు ఇంటర్వ్యూస్ జరిపి అందులో టాప్ 10% వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. సో మీకు కూడా ఫిల్మ్ మేకింగ్పై ప్యాషన్ ఉంటే కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఒక లింక్ ఉంటుంది, అది నొక్కితే అడ్మిషన్ ప్రాసెస్లో మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ బ్యాక్ టు కూలి పవర్ హౌసే. ఏఎంబి వాడు పీవీఆర్ రోడ్లో కాదు, టైంకి వేస్తాడు, పరిగెట్టాలి. రాజామో లగత్రా. ఎన్న పేసిట్రింగ్ ఇది వేరే బ్లాగ్, ఇది సేమ్ కాదు, వేరే బ్లాగ్. ఇప్పుడు బ్లాగ్ చూస్తా నేను ఫోరం మాల్ నుంచి వచ్చా. 3 బార్కో ఎప్పుడు పెట్టండి, నేను అబ్జర్వ్ చేయలేదు. నేను ఇందులో సప్తా సాగర చూసాను, బ్లూ సీట్లు. ఓకే బాయ్. అది ఇది టీషర్ట్ అంటే ఇది, అది మరి గైస్ ఎప్పుడు సబ్స్క్రైబర్లతో చూడలేదు అన్నారు కదా. బ్రో హెయిర్ స్టైల్ బాగుంది. సబ్ టైటిల్స్ వేయకపోతేనా నువ్వు నా మొహన్, నేను నీ మొహన్ చూసుకున్నా అంతే. రుద్వారు పొద్దునకి ఇప్పటికీ ఎంత తేడా ఉందో
ఉందో చూడు ఆడియో. రితు హాయ్. మ్యాండేటరీ క్యామియో. కింద సబ్ టైటిల్స్ నాకు యాడ్ చూస్తుంటే అడుగులు వస్తున్నారో తెలుసా? వేణుమాధవ్ ఉంటారు. ఇప్పుడే ఫస్ట్ ఆఫ్ అయింది. చాలా బాగున్నాయి. ఉప్మా లేదు. ఉప్మా లేకుండా జీడిపప్పులు ఎన్ని తింటాం? వెంకటేసింది చూద్దాం మొత్తం అయ్యాక. క్వశ్చన్ మార్క్ తో ఉన్నాను నేను. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కి వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్ ఉన్నాయి. మంచి జీడిపప్పులు పెట్టి ఉప్మా. అనిరుద్ధ్ డ్యూటీ, అనిరుద్ధ్ డబుల్ పేమెంట్ ఇవ్వాలి. అది శ్రీహరిది మేము ఉంటుంది కదా డీలో. అడిగి అందిస్తున్నారంటే ఇంకో 10 పెంచు. మొన్న ఎందుకు లేను ఒక 5 పెంచేసామన్నా అంటే 5 ఇచ్చారనేది అంటున్నాడు శ్రీహరి. అనిరుద్ధ్ అసలు ఇంకా సూపర్. నాగార్జున సూపర్ ఉన్నాడు. లాస్ట్ సెకండ్ లో ఒక్కరు కూడా చూపిలే నాగార్జున. ఒక్కరంటే ఒక్కరు చూపిలే నాగార్జున. ఉన్నాడు నాగార్జున. స్టైలింగ్ కానీ అది కానీ అట్లకి ఒక బౌండరీ లేదు. వెళ్ళిపోయాడు ఆల్అౌట్. ఆడెదవా అంతే. కంప్లీట్ గా అవుట్ వెళ్ళిపోయాడు. బాగుంది, కొత్తగా ఉంది. చూద్దాం సెకండ్ హాఫ్ లో అయినా మనకి కావాల్సిన సాంబార్లో మొక్కలు లేవు. థ్యాంక్స్ అనియా. ఓకే లోకిగా తెస్తావు అనుకోలే. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు వెరీ 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 బ్యాడ్ డే ఫర్ మీ. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు, 2 నచ్చకుండా. కూలి అస్సలు ఎక్కలే నాకు. హలో ఫ్రెండ్స్, ఓ మై గాడ్, ఒకే రోజు 2 సినిమాలు అస్సలు మనకు నచ్చకపోతే ఎంతలా ఉంటుందా అని నాకు ఇప్పుడే తెలిసింది. బ్యాక్ టు బ్యాక్. నేను సర్లే వార్ 2 ఇస్ స్టిల్ ఫైన్ అని నేను ఎందుకంటానంటే, వార్ 2 నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేయలే. మనకు తెలుసు కదా సినిమా నుంచి ఏముంటుందో. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. వెళ్తే అదే బాగాలేదు, అదే నచ్చలేదు అనుకుని వచ్చాం. కూలీ, లోకేష్ కనకరాజ్ 2 years హైప్, బుర్రపాడు మైండ్ బ్లోయింగ్, రజనీకాంత్ మొత్తం అందరూ ఉన్నారు కదా అందులో. ఓ మై గాడ్. ఇంటర్వెల్ వరకు ఐ వాజ్ లైక్ ఓకే, బట్ నా వల్ల కాలేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, అసలు బయట టాక్ ఎలా ఉందో నాకు తెలీదు. నేను వచ్చినప్పుడు వెంటనే కెమెరా ఆన్ చేసి స్టార్ట్ చేశాను. నా వల్ల కాలేదు. అండ్ ఇట్స్ వెరీ ఏమో దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అస్సలు నచ్చలేదు నాకు కూలీ. మెయిన్లీ సెకండ్ హాఫ్ అది మన వల్ల కాదు. సో అస్సలు ఎక్కలేదు నాకు. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. అండ్ ఇందాక చెప్పింది గుర్తుందిగా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో చెక్అవుట్. బాయ్.